లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి జనవరి 1, 2025 సంవత్సరం నుంచి మన డిసెంబర్ 31, 2025 సంవత్సరం వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క 2025 సంవత్సరం ఏ విధంగా మనకి మనుషులందరికీ ఉంది, ఏ రకంగా మీకు తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరుగుతుందో మనం చూద్దాం. ఇప్పుడు కుంభరాశి వారికి గురుబలం లేదు, మరి అందువలన గురుడు మీకు 4th ఫిబ్రవరి 2025 వరకు గురుడు డైరెక్ట్ అయ్యి వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. తర్వాత 14 మే 2025 తర్వాత గురుడు మన మిథున రాశిలోకి ప్రవేశించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అర్ధాష్టమ మనకు గురుడుగా ఉన్నటువంటి ఇది పంచమ గురుడుగా ఉండి మీకు కుంభలగ్నం వారికి సంతానం ఇవ్వడానికి మనకి చక్కటి అవకాశాలు అనేటటువంటిది కనబడుతున్నాయి ఆ సమయంలో. కాబట్టి మనము గురుడు టోటల్గా ఎంత వక్రించాడండి అంటే మనకి 11 నవంబర్ 2025 సంవత్సరంలో ఈ యొక్క గురుడు మనకి కర్కాటక రాశిలో వక్రించున్నాడు. కాబట్టి మీరు అంతా కూడా కష్టపడి పనిచేస్తారు. కష్టపడి పనిచేసినప్పటికీ కూడా పనికి తగినటువంటి ఫలితాలు మీకు ఎక్స్పెక్ట్ చేయకూడదనమాట. ఏదో రకంగా మీకు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క శని గ్రహం దగ్గరికి వచ్చేసరికి 29 మార్చిన మనకి శని మీనరాశి ప్రవేశం అనేటటువంటిది జరిగింది. దాని వలన మనకి ఈ యొక్క ధనస్థానంలో ఉన్నటువంటి ఈ శనిగ్రహ ప్రభావం వలన ధనానికి ఏమీ ఉండదు, కానీ కొంచెం చికాకులు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. అంటే ఆవిడ వంటల్లో సహాయం చేయకపోవడం, లేదా మీ చేత వంటలు చేయించడం, ఇలాంటివి అనేకమైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి అలాంటి కష్టాలని మీకు ఏర్పాటు చేయొచ్చు మేము. అలాగే మీకు రాహు వచ్చేసరికి మనకి రాహువు రాహువు కుంభరాశిలోకి 29 మే 2025 సంవత్సరంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల రాహు ఏమవుతాడండి, మనకి జన్మంలో ఉండడం వల్ల అసలే కుంభరాశి వాళ్ళు ఇప్పటికి కష్టాలు వచ్చి ఎన్నెన్సరి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాహు కూడా బాగోకపోయేసరికి ప్రజల్లో తిరుగుబాటు అనేటటువంటి తిరగబడతారనమాట. కాబట్టి అదే ఈ తిరుగుబాటుకి అనుమానం, ఇతరులను అనుమానించడం, ప్రతిదానికి కూడా ఇవన్నీ కూడా రాహు యొక్క లక్షణాలు అన్నమాట. అదేవిధంగా 18 మే 2025కి కేతువు మరి సింహరాశిలోకి వస్తాడు. సింహరాశిలోకి వచ్చినప్పుడు శివుడు ఈ యొక్క కేతువు కూడా చాలా కష్టంగా మనం ఇది చెప్పాలన్నమాట. అలాగా ఈ యొక్క కుజగ్రహ ప్రభావం దగ్గరికి వచ్చేసరికి కుజుడు ఎలా ఉంటాడంటే 27 అక్టోబర్ 2025 సంవత్సరంలో కుజుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు. కాబట్టి ఎవరైనా ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు అప్పటికి ఆ పరీక్ష కోసం ఎవరైతే రాస్తున్నారో, లేకపోతే ఏదైతే తట్టుకుంటున్నారో అటువంటి సమస్యను పరిష్కారం చేయడం కోసం ఈ యొక్క కుజుడు మనకి 7 డిసెంబర్ తర్వాత మనకి చక్కగా కుజుడు మనకి ఆ ధనుస్సు రాశిలో ఉండడం అనేటటువంటిది జరిగిందనమాట. అయితే ఈ యొక్క బుధగ్రహ ప్రభావం వలన మనకి ఏమైందండి అంటే ఈ 7 మే తర్వాత 2025 సంవత్సరం తర్వాత బుధుడు మనకి మేషరాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది.
దానివల్ల ఆర్థోఎరిథ్రైటిస్ ప్రాబ్లమ్స్ తర్వాత మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. మోకాళ్ళ నొప్పి శస్త్రచికిత్సలు కూడా చేయించుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే కుంభరాశి వాళ్ళంతా కూడా మరి ఏమండి మాకు అప్పులు అయిపోయినాయండి, అప్పులతో బాధపడుతున్నామండి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ అప్పులు గిప్పులు లేవన్నమాట. ఏదనుకుంటే అది మీరు సాధించవచ్చు. అలాగే ఈ యొక్క దైవ ఆరాధన మీరు మానకండి. ఇక మీ సోదరుల యొక్క డెవలప్మెంట్, మీ సోదరి మండలి యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది మీకు కనబడుతుంది. అలాగే ఈ యొక్క బుధగ్రహం దగ్గరికి వచ్చేసరికి 69 రోజుల టోటల్గా రెట్రోగ్రేడ్లో ఉన్నటువంటి వక్రించినటువంటి ఈ యొక్క శుక్రగ్రహం వల్ల మనం ఏం చేస్తామనండి, మనము చక్కగా మంచిగా చేసుకోవాలన్నమాట. మెర్కురీ రెట్రోగ్రేడ్ 69 రోజులు టోటల్గా. సో ఈ యొక్క బుధగ్రహము 23 మే నుంచి 2025 సంవత్సరం నుంచి 23వ తేదీ నుంచి మనకి బుధుడు కూడా వృషభ రాశిలో ఉన్నాడు. కాబట్టి అక్కడ మనకేమవుతుందంటే ఇద్దరికి పెద్ద స్నేహం లేదా ఆ గ్రహాలిద్దరికీ కూడా, ప్లస్ నాకు కూడా ఇతను చాలా తక్కువ తెలుసు కదా, వీళ్ళంతా కూడా మామూలుగా ఈ యొక్క రాశుల గురించి రాశులు ఎలా ఉంటుందని అడిగేటటువంటి వాళ్ళంతా కూడా లిమిటెడ్గా అంతోనే నేను చూస్తాను. కాబట్టి జాగ్రత్త వాళ్ళు మాటలు నాకు అర్థం కావన్నమాట. సరే, ఇప్పుడు ఈ యొక్క 22 జూన్ తర్వాత బుధుడు మనకి కర్కాటక రాశి ప్రవేశం చేశాడు. 18 జూలై బుధుడు వక్రించాడు చక్కగా అదే కర్కాటక రాశిలో. అలాగే 11 ఆగస్టు 2025 సంవత్సరంలో బుధుడు మనకి డైరెక్ట్గా అయ్యి ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ కారణాల రీత్యా మనం అనుకున్నటువంటి గ్రహాలు అనుకున్నటువంటి అన్నీ కూడా శోభన అన్నీ కూడా పూర్తయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి కుంభరాశి వారికి. తర్వాత చక్కగా కుంభరాశి వారికి చక్కగా చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలండి, మనం అంటే చక్కగా ఈ శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే దేవాలయాల చుట్టూ పోతా ఉంటారు కదా, దేవుడు అంటే ఏంటో తెలియదు కానీ దేవాలయాలకు పోతా ఉంటారు కదా, శివాలయాలకు వెళ్ళండి, శుభ్రంగా శివాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి రావి చెట్టుకు నీళ్లు పోయండి. నీళ్లు పోసిన తర్వాత ఈ విధంగా మీకు చక్కగా ఈ యొక్క శనికి మనము శనీశ్వరుడు అభిషేకాన్ని చేసుకోండి. ఇన్న నూనె తీసుకువెళ్ళి కొంచెం మీ చేతులతో మీరు వేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీ యొక్క అప్పులు అనేటటువంటి బాధలు అనేటటువంటి అన్నీ కూడా తొలగిపోయి ఇక ఈ కుంభరాశి వారు అసంతోషము అనేటటువంటిది పోతుంది. పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదన్నారు, పిల్లలకి పెళ్ళిళ్ళైనాయి, పిల్లలు పుట్టలేదన్నారు, పిల్లలు పుట్టినాయి. అన్నీ కూడా ఇస్తున్నా సరే దేవుడి మీద అభాండం వేసేటటువంటి మీలాంటి వాళ్ళ వల్ల ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తాయి. కాబట్టి చక్కగా మనకి 100% కూడా మీకు పిల్లలు పుడతారు. కాబట్టి ఈ విధంగా వివాహం లేనటువంటి వాళ్ళకి వివాహం అవుతుంది, లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొంటారు. ఈ విధంగా అన్ని వర్గాల వారికి కూడా ఈ కుంభరాశి వారు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.